హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అద్వితి వ్లాగ్స్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. ఇవాళ నా ఈవినింగ్ రొటీన్ అనేది షేర్ చేస్తానండి. ఇప్పుడు టైం 4:30 అవుతుందండి. పాప పార్క్కి వెళ్ళింది. సో నేను ఇక కాఫీ కలుపుకుందామని చెప్పి పాలు పెట్టాను స్టవ్ మీద. ఈ లోపల మా ఫ్రెండ్ కాల్ చేసిందండి. సో మాట్లాడుతూ కాఫీ కలుపుకుంటున్నాను. పాప వచ్చేలోపు కాఫీ ఎంజాయ్ చేస్తున్నానండి. నాకు కాఫీ అంటే చాలా ఇష్టం అసలు. ఈ లోపల వాష్ చేసిన బట్టలు కొన్ని ఫోల్డ్ చేయాల్సి ఉంటే ఫోల్డ్ చేస్తున్నానండి. పాప బర్త్డే రేపే అండి. సో నాకు ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది. అందుకే నా ఫేస్ డల్గా ఉంది. పిల్లలు పుట్టాక ఎన్ని బాధ్యతలు పెరిగిపోతాయో కదా, మదర్స్కి కానీ ఫాదర్కి కానీ. ఇంకా అన్నీ ఫోల్డ్ చేసేసి ర్యాక్లో సర్దేశానండి. ఇంకా అంతే, మళ్ళీ ఇల్లు చుమ్తామని చెప్పేసి ఇంకా అంతా అయితే క్లియర్ చేస్తున్నాను. ఈ లోపల పాప వస్తుందని ఫాస్ట్గా చేస్తున్నానండి. పాప వస్తే అస్సలు నన్ను పని చేయనివ్వదు. ఈ బొమ్మలు చూడండి ఎలా పెట్టుకుందో. ఇది నాకు 3 times పని అండి. ఇది ఆర్డర్గా పెట్టడం సోఫాలో 3 times అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్. మన ఇల్లు ఎప్పుడు చిమ్దాం అనుకున్నా కూడా ఇవన్నీ ఆర్డర్గా పెట్టి చిమ్మాలి. ఎక్కడ పాప వస్తుందేమో అని చెప్పి త్వరగా చేస్తున్నానండి. పాప వస్తే నన్ను అస్సలు పని చేయనివ్వదు. ఇవి ఆర్డర్గా పెట్టి ఇల్లు మొత్తం చిమ్మడానికి నాకు 1/2 hour పడితే పాప జరిపేయడానికి 2 నిమిషాలు కూడా పట్టదండి. చూసారా నా ఫోన్ ఎన్నిసార్లు కింద పడుతుందో. ఎందుకు ఆ క్లిప్ అలాగే ఉన్నిచ్చేసానంటే నాకు ఆ ట్రైపోర్డ్ లేదండి. సో దానివల్ల అన్నిసార్లు కింద పడుతుంది. నా స్ట్రగుల్ మీకు తెలియాలి కదా. ఒక్క వీడియో షూట్ చేయడానికి ఎంత టైం పడుతుందో అండి. ప్లీజ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బుక్స్ చూడండి ఎలా పెట్టిందో. ఈ బుక్స్ కూడా ఇప్పుడు అన్నీ సర్దాలి కూర్చొని. ఇది కూడా నాకు 3 times పని అండి. ఇవన్నీ పాప బుక్సే. అది నేను సపరేట్గా వీడియో షూట్ చేస్తానండి. పాప బుక్స్, టాయ్స్ అన్నీ కూడా. ఇంత నీట్గా పెట్టా కదా, వచ్చి ఒక్క క్షణంలో జరిపేస్తుందండి పాప. సో ఇంకంతా నీట్గా పెట్టి కాసేపు కూర్చున్నానండి. అంతే అండి ఈ వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.